5 బొలెరో వాహనాలను జిల్లా పోలీస్ శాఖకు బహూకరించిన బీఎంఆర్ సంస్థల అధినేత గౌరవ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుకి ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకి నెల్లూరు జిల్లా ఎస్పీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ వాహనాలను కావలి నియోజకవర్గంలోని అల్లూరు, దగదర్తి, బిట్రగుంట, కావలి రూరల్ పోలీస్ స్టేషన్ మరియు కావలి రూరల్ సర్కిల్ ఆఫీసులకు కేటాయిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, కావలి డీఎస్పీ శ్రీధర్, టౌన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్, రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, కావలి ట్రాఫిక్ టౌన్ రూరల్ సబ్ డివిజన్ అధికారులు, ఎస్బీ, సిఐ, ఆర్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి ఆనరబుల్ ఎంపీ గారు బీదా మస్తాన్ రావు సార్ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సార్ కలిసి మన కావలి సబ్ డివిజన్ రూరల్కి కొన్ని వెహికల్స్ 5 వెహికల్స్ అండర్ సిఎస్ఆర్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా బిట్రగుంట, దగదర్తి, అల్లూరు, కావలి రూరల్ అండ్ కావలి రూరల్ పోలీస్ స్టేషన్ 5గురికి ఆఫీసర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి బొలెరో నియో వెహికల్స్ ఇవ్వటం జరిగింది. సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ బెటర్ ట్రాన్స్పోర్ట్. కొంచెం న్యూ వెహికల్స్ సేఫ్గా ఉండడానికి, సెక్యూర్గా ఉంటాయి అండ్ స్పీడ్ కూడా ఉంటుంది. అండ్ దీన్ని we are thankful ga unnamu to BMR group for this CSR. Thank you. 2026 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన గౌరవ ఎస్పీ గారికి, అదేవిధంగా వారి సహచర కొలీగ్స్ అందరికి కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు అందజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా వివిధ స్థాయిల్లో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రజాసేవలో అందించే దాంట్లో అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా ప్రవర్తించేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. పోలీస్ యంత్రాంగం ఇంకొంచెం మెరుగైన సేవలు అందించడానికి మా వంతుగా బిఎంఆర్ గ్రూప్ తరఫున సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల నుంచి ఈరోజు గౌరవ ఎస్పీ గారు కోరిన వెంటనే మన కావలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్నిటికీ, దగదర్తి, అల్లూరు, అదేవిధంగా బిట్రగుంట, కావలి రూరల్, కావలికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ యంత్రాంగం కోసంగా మా మిత్రులందరి సహకారంతో కూడా ఇంకొంచెం అదనంగా కూడా అవసరాలు ఉన్నాయని చెప్పి అదర్ డివిజన్లో తరఫున ఎస్పీ మేడం గారు చెప్పడం జరిగింది. అవి కూడా మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇసుకపల్లిలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంది. దానికి కూడా బిఎంఆర్ సంస్థ తరఫున, సంస్థగా అది బిఎంఆర్ అంటే నేను రాజ్యసభ ఎంపీకి ఉన్నాను కాబట్టి ఎంపీ నిధుల నుంచి 15 లక్షల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మెరైన్ మన ఫిషింగ్ హార్బర్ కూడా జోలగిరిలో వస్తుంది. దానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ, అక్కడ మత్స్యకారులకు కావాల్సినటువంటి బోట్స్ విషయంలో కూడా ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చాలామంది ఔత్సాహవంతులైనటువంటి మత్స్యకారులు ఈ మరబోట్లు, పెద్ద బోట్లు, మరబోట్లు మన ప్రాంతంలో లేవు కాబట్టి, కావలి ఈ నెల్లూరు జిల్లాలో లేవు కాబట్టి బయట రాష్ట్రాల నుంచి ఈ పెద్ద మరబోట్లో వచ్చి మన సంపదనంతా కూడా వాళ్ళు తీసుకోపోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి కాకుండా మన వాళ్ళకి
ఎక్కువ ఉపయోగకరంగా ఉండేట్టుగా ఈ మరబోట్లను కూడా అందించడానికి నేను కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఫిషరీస్ తరఫున ఉన్నాను కాబట్టి అక్కడ కూడా ప్రయత్నం చేసి తొందరగా అందులో కలెక్టర్ గారు కూడా 20% ఒక బోటు సపోజ్ ₹1,50,00,000 అవుతుంది ఒక బోటు. ఒక 10 మంది దాంట్లో ఓ జీవనం గడపచ్చు, ఔత్సాహికమైనటువంటి పారిశ్రామిక అంటే పైకి వచ్చేవాళ్ళు. 20% కలెక్టర్ గారు ఈ ప్రొవైడ్ చేస్తా అన్నారు. అదేవిధంగా 60% వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. ఇంకొక 20% మాత్రమే మత్స్యకారులు వాళ్ళు అది కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వడానికి కొలాటరల్ లేకుండా, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది గౌరవ మనకు ఎస్పీ గారితో. మొన్న దిశ మీటింగ్లో కూడా పోయిన వారం జరిగిన 6వ తారీఖు జరిగిన దిశ మీటింగ్లో కూడా దాని గురించి బ్యాంకర్స్ అందరితో మాట్లాడి బ్యాంకర్స్ అందరూ కూడా సుముఖంగా 20% మత్స్యకారులకి ఈ బోట్ల కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి అన్ని విధాల ఈ మత్స్యకారులకు కానీ అదేవిధంగా అవసరమైనటువంటి సమాజంలో అవసరమైనటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులతో కలిసి మేము పనిచేస్తామని సంతోషంగా ఈ నూతన సంవత్సరం అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మా ఈ చిరు నూతన సంవత్సరం సంక్రాంతి కానుకగా 5 వెహికల్ ప్రొవైడ్ చేసినందుకు మేము ప్రొవైడ్ చేసి సంతోషపడుతూ దాన్ని అంగీకరించినందుకు జిల్లా పోలీస్ శాఖ యంత్రాంగానికి అంతా